గత కొద్ది రోజులుగా ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఓవరాల్గా కొంతమంది పోతారు, కొంతమంది కొత్తగా వస్తారు టీంలో అనే వార్తల్ని మనం చూసాం. అండ్ అంటే ఇప్పుడు యువతకు పెద్దపీట వేయడానికి అమిత్ షా అండ్ మోదీ ట్రై చేస్తూ ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ చాలా భారీ మార్పులు ఉంటాయట ఈసారి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ పదవి వరిస్తుందనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఏంటి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? కేంద్ర కేబినెట్ విస్తరణ ఏ రకంగా ఉండొచ్చు? అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రి ఒక రకంగా. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక నేత, అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు, తర్వాత చీఫ్ విప్గా పనిచేశారు, సీనియర్ శాసనసభ్యుడు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రోషయ్య తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డిని చేయటం ఇవన్నీ కూడా జరిగాయి. అయితే కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ చాలా వెయిట్ ఇచ్చింది. బట్ సడన్గా ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడం చాలామందికి రుచించలేదు. భారతీయ జనతా పార్టీలో కూడా ఉన్నారంటే ఉన్నారు, అంత ప్రాధాన్యత ఉందా అంటే లేదు. ఆయనకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఇస్తారన్న ప్రచారం జరిగింది. అంతకుముందు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ తర్వాత కూడా ఎక్కువగా మూమెంటంగా లేదు. మన ఈ మధ్యకాలంలో వేసిన జాతీయ కార్యవర్గంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డికి అంత చెప్పుకోదగ్గగా ఏమీ ఇవ్వలేదు. ఇవన్నిటి నేపథ్యంలో ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి అనే చర్చ అయితే జరుగుతోంది. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, పార్టీలో ఉన్నారు, ఇప్పటివరకు పార్టీకి సంబంధించి అత్యంత కీలకంగా ఏమీ వ్యవహరించడం లేదు. అలాగే ఇంపాక్ట్ చూపించగలగంత చరిష్మా కూడా కిరణ్ కుమార్ రెడ్డికి లేదు. కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వటం వల్ల మొత్తం రెడ్డి సామాజిక వర్గం ఓట్లు వేస్తుంది, ఇవన్నీ లేవు. కానీ ఒక సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు గవర్నర్ ఇప్పుడు ఎందుకంటే ఇంద్రసేనారెడ్డి, దత్తాత్రేయ, తర్వాత కంబంపాటి హరిబాబు, తర్వాత వి రామారావు, వీళ్ళందరూ గవర్నర్లు అయ్యారంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఎప్పటి నుంచో ముందు నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు, ఆ పార్టీ కోసమే కష్టపడ్డారు, ఆ పార్టీ నుంచి గెలిచారు, నిలిచారు, చాలా రకాలుగా ఆ పార్టీ కోసం నిలబడ్డారు. కానీ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి, కొద్ది రోజులుగా బీజేపీలో ఉన్నారు, అంత ఇంపాక్ట్ కూడా ఏం లేనప్పుడు మరి గవర్నర్ పదవి నిజంగా కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారా లేదనేది నాకు డౌటే. సరే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి నేను మీ పార్టీలోకి వచ్చాను, సీనియర్గా ఉన్నాను, మీరు నన్ను అడ్రస్ చేయకపోతే ఎలాగా అని ఆయన అప్పీల్ చేస్తుంటే రేపు పొద్దున్న ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ ఇస్తారేమో చూడాలి. టెంటేటివ్గా లార్జర్ సెన్స్లో చూసుకుంటున్నప్పుడు వస్తుందో రాదన్న దానిపైన ఇంకా కొంత స్పష్టత రావాలి. అది రెండోది క్యాబినెట్ విస్తరణ. ఈ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి 3 నెలల నుంచి ప్రతి సందర్భంలో మోదీ విదేశీ పర్యటన అనంతరం క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ, లోక్సభ సమావేశాలకు ముందే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ, లోక్సభ సమావేశాలు ముగిసిన వెంటనే క్యాబినెట్ విస్తరణ, ఇలాంటి వార్తలు అయితే నడుస్తున్నాయి. మరి ఎంతవరకు ఏం నిజం అవుతుందో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, డాక్టర్ కె లక్ష్మణ్ ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత ఇదే 1990 ఇంటర్వ్యూకి వచ్చిన ఒక మాట అయితే చెప్పారు. అంటే లోక్సభ సమావేశాలు అనేది ఒక క్రైటీరియా అయితే జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించబోతున్నారు, దాని తర్వాత క్యాబినెట్ ఉండబోతుందని. జాతీయ కార్యవర్గం కూడా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు క్యాబినెట్ విస్తరణకి అయితే లైన్ క్లియర్ అయినట్టే. అలాంటప్పుడు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరం. కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని పార్లమెంటరీ బోర్డులోకి తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. ఆల్రెడీ పార్లమెంటరీ బోర్డు డాక్టర్ కె లక్ష్మణ్ ఉన్నారు. ఒకవేళ పార్లమెంటరీ బోర్డులో కనుక కిషన్ రెడ్డికి అవకాశం కల్పిస్తే డాక్టర్ కె లక్ష్మణ్కి ఏమైనా క్యాబినెట్లో అవకాశం దక్కుతుందా అన్న చర్చ అయితే బలంగా సాగుతోంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, సీనియర్ నేతగా ఉన్నారు. రెండోది మధ్యలో బండి సంజయ్పై కొడుకు వ్యవహారం కొంత గందరగోళం సృష్టించిన బండి సంజయ్ అయితే మళ్ళీ కొంత సేఫ్ జోన్లోకి వచ్చేశారు. బండి సంజయ్ పార్టీకి అందించిన సేవలు, పార్టీ నేతలతో ఉన్న అనుబంధం, ఆయనకున్న మాస్ ఇమేజ్, వీటన్నిటి నేపథ్యంలో కొంత ఆయన సేఫ్ జోన్లోనే ఉన్నారన్న చర్చ అయితే బలంగా సాగుతోంది. అలాగే ఇప్పుడు మొన్న మీరు చూస్తే జాతీయ కార్యవర్గంలో తెలంగాణకి ఎక్కడ అవకాశం దక్కలేదు. ఓబీసీ చైర్మన్గా ఉన్న డాక్టర్ కె లక్ష్మణ్ని ఆ పదవి నుంచి ఒక రకంగా పక్కన పెట్టారు. అలాగే జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డికే అరుణ, మీరు వినే ఉంటారు, డికే అరుణ కూడా ఆ పదవి నుంచి తప్పించారు. ఇప్పుడు ప్రచారం ఏం జరుగుతుందంటే డికే అరుణ కూడా క్యాబినెట్లకు రావచ్చని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కిషన్ రెడ్డిని పార్లమెంటరీ బోర్డుకి ఇచ్చి పార్టీ పరంగా మీరు కొంచెం కీలక బాధ్యతలు నిర్వర్తించాలి అని ఏమైనా అవకాశం ఇస్తే ఖచ్చితంగా డికే అరుణకు ఛాన్స్ రావచ్చు. ఎందుకంటే డికే అరుణ కూడా డికే అరుణ రెడ్డి సామాజిక వర్గం కాబట్టి మళ్ళీ ఆల్రెడీ కిషన్ రెడ్డి ఉండి డికే అరుణ ఉంటే వేరే ఇండికేషన్ పోతుంది కాబట్టి ఆ విధంగా దక్కే అవకాశం అయితే ఉండొచ్చు. అలాగే ఎక్కువగా మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు. మరి ఈటెల రాజేందర్కు ఇప్పుడైనా అదృష్టలక్ష్మి తలుపు తడుతుందా లేదనేది వేచి చూడాలి. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ నుంచే ఈటెల రాజేందర్ చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన మరి ఏ విధంగా అడ్రస్ చేస్తారనేది చూడాలి.
అలాగే ఆల్రెడీ బండి సంజయ్ కేంద్ర కేబినెట్లో ప్రస్తుతం ఉన్నారు. అందుకు ఈ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం లెటర్స్ వెయిట్ అండ్ సీ. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా చాలా రకాల చర్చలు ఉన్నాయి. ఇద్దరే మంత్రులు ఉన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేబినెట్ మంత్రిగా ఉన్నారు. శ్రీనివాస్ వర్మ ఎంఓఎస్గా ఉన్నారు. మరి ఈ కేబినెట్ విస్తరణగా కనుక జరిగితే ఇంకా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలకు ఏమైనా అవకాశం దక్కుతుందా, లేదంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి అంటున్నారు కాబట్టి ఒకవేళ ఆయన గవర్నర్ పదవి ఇవ్వటం వల్ల ఇక కేబినెట్ విస్తరణలో వీళ్ళకి అవకాశం దక్కకపోవచ్చు అనేది లెటర్స్ వెయిట్ అండ్ సీ. అలాగే జనసేన కూడా గతంలో ఆఫర్ చేశారంటున్నారు. బట్ జనసేన ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుంటే ఎలా ఉంటుందని మళ్ళీ పునరాలోచన పడినట్టుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే బాలశౌరికి అవకాశం దక్కొచ్చు. నేను ఇందాక చెప్పినట్టుగా తెలంగాణకు సంబంధించి కిషన్ రెడ్డిని కేబినెట్ మంత్రిగా నాకు తెలిసి తొలగించరు. కానీ పార్లమెంటరీ బోర్డులోకి తీసుకొచ్చి కొంత పార్టీకి సంబంధించి కీలక బాధ్యతలు లేదంటే పార్టీ బలోపేతంకి సంబంధించి ఏమైనా అనుకుంటే అప్పుడు చెప్పలేము. లేదంటే కిషన్ రెడ్డిని కేబినెట్ మంత్రిగానే ఉంచి డీ క్యాబినెట్ ఎంఓఎస్గా తీసుకుంటారు. ఆల్రెడీ బండి సంజయ్ ఉన్నారు కాబట్టి అప్పుడు ఈటెల రాజేందర్కి మళ్ళీ అవకాశం దక్కకపోవచ్చు. ఎట్లా ఈక్వేషన్స్ ఏంటంటే కొంచెం పజిల్గా అయితే ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి. కానీ మన కార్యవర్గంలోనే తెలంగాణకు అవకాశం ఇవ్వకపోవడం అనేది ఏంటంటే రానున్న రోజుల్లో మీకు కేబినెట్లో అవకాశం దక్కొచ్చు అన్నదానికి ఒక ఇండికేషన్గా అనుకోవాలి. డాక్టర్ కె లక్ష్మణ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ ఇన్ని పోస్టులు ఇస్తారా ఇవ్వరా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన వెంటనే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటూ భారతీయ జనతా పార్టీ ఒక ట్వీట్ చేసింది. నిజంగా తెలంగాణలో ఇప్పుడు ఆ వాతావరణం ఉందా? రామచంద్రరావు అధ్యక్షుడు ఆయన కింద మీద ఇప్పుడు కష్టపడుతున్నారు. పార్టీ నేతలు బలమైన నేతలు కూడా ఉన్నారు. కానీ ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందా అంటే ఎందుకు రాదు అని కొంత అస్పష్టమైన సమాధానాలు నేతల నుంచి వినిపిస్తున్నాయి. బలమైన లీడర్స్ ఉన్నారు, ఖచ్చితత్వంతో కూడిన క్యాడర్ ఉంది. కానీ సమన్వయం లేదు పార్టీ నేతల మధ్య. అది తెలంగాణ బీజేపీకి పెద్ద మైనస్. కాంగ్రెస్ బలంగా ఉంది, బీఆర్ఎస్ బలోపేతం మళ్ళీ అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదన్నది అదొక క్వశ్చన్. ఈ పరిస్థితుల్లో రేపొద్దున కేబినెట్ మార్పుల్లో రేపొద్దున పనికి రావాలి, అసెంబ్లీ ఎన్నికలకి ఇది ఉపయోగం అవ్వాలన్న లెక్కల్లోనే అవకాశాలు దక్కొచ్చు. అలాంటప్పుడు బీసీ, షెడ్యూల్ ట్రైబు, తర్వాత ఓసీ ఈ ఈక్వేషన్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకునే కేబినెట్లోకి అవకాశాలు దక్కొచ్చు. అలాగే ఇంకో కీలకమైనది ఏంటంటే మధ్యలో మనకి వార్తలు వచ్చాయి. డిప్యూటీ పీఎంగా అమిత్ షా అన్న చర్చ అయితే ఒకటి వచ్చింది. ఆల్రెడీ అమిత్ షానే అది అడిగారని ఢిల్లీ వర్గాల్లో ఒక చర్చ స్టార్ట్ అయింది. లేదు పార్టీయే ఆమెని డిప్యూటీ పీఎంగా ఉంచాలనుకుంటుందని ఇంకో చర్చ అయితే జరుగుతుంది. మరి ఎంతవరకు వాస్తవం అనేది మనం వేచి చూడాలి. ఇక విశాఖలో ఒక రిసార్ట్లో రేవు పార్టీ